ములుగు జిల్లా ప్రేమ్ నగర్లోని సాయిబాబా దేవాలయంలో ఓ దోపిడీ దొంగ బీభత్సం సృష్టించాడు. హుండీ పగలగొట్టి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు ఆలయంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వరుసగా సాయిబాబా ఆలయంలో 6వసారి దొంగతనం జరగడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లా ప్రేమ్ నగర్లోని సాయిబాబా దేవాలయంలో ఓ దోపిడీ దొంగ బీభత్సం సృష్టించాడు. హుండీ పగలగొట్టి అందులో ఉన్న నగదును ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు ఆలయంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వరుసగా సాయిబాబా ఆలయంలో 6వసారి దొంగతనం జరగడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఆలయానికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, ములుగు జిల్లా కేంద్రంలో సాయిబాబా దేవాలయం ఐసోలేటెడ్ గా ఉంటుంది. గత 6 పర్యాయాల్లో ఇప్పటి వరకు దేవాలయం సాయిబాబా దేవాలయంలో దొంగ చోరీ జరగడం జరిగింది. ఒక అదంతకుడు గుడిలోకి ప్రవేశించినట్టుగా సీసీ కెమెరాలో రికార్డ్ కావడం జరిగింది. ఉదయం ఈ విషయం తెలుసుకున్న పూజారి స్థానిక ములుగు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం జరిగింది. ఇది గ్రామానికి చాలా దూరంగా సుదూరంగా అడవి మధ్యలో ఉండడం మూలంగానే తరచూ దొంగతనాలు అవుతున్నాయంటూ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆడ ఫింగర్ ప్రింట్స్ సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. రైట్ అనిల్, థ్యాంక్ యూ. ములుగు జిల్లా ప్రేమ్నగర్ గ్రామంలో ఉన్నటువంటి షిరిడి సాయినాథుని యొక్క మందిరంలో నేను దేవాలయ అర్చకునిగా 3 సంవత్సరాల కాలం నుండి చేస్తున్నాను. ఈ 3 సంవత్సరాల కాలంలో నుండి గత 6 నెలలుగా ఈ యొక్క దేవాలయంలో యొక్క మా స్వామివారి యొక్క మందిరంలో దొంగలు అంటే వేరు వేరు రూపాలు వేసుకుంటూ వస్తూ ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి హుండీలు కానివ్వండి, పక్కన ఉన్నటువంటి ఆ స్వామివారికి సమర్పించేటటువంటి కానుకలు కానీ, ఆభరణాలు, వెండికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ప్రతి నెలకు ఒకసారి 6 నెలల నుండి ప్రతి నెలకు ఒకసారి అంతా కూడా దొంగలు తీసుకొని పోవడం జరుగుతున్నది. అలాగే ఈ యొక్క మందిరంలో చాలామంది ఒకసారి 2 దొంగలు, ఒకసారి ఒకరు అట్లా 6 సార్లు ఇప్పటికి 6 నెలల్లో 6 సార్లు దొంగలు పడడం జరిగింది. హుండీలో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా దొంగలు చాలా అధిక మొత్తంలో తీసుకుని పోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్కి కానీ అందరికీ కానీ జీతం కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలోకి తీసుకుని వస్తున్నారు.